లిటరల్లీ ఇండియా 43 రోజుల తర్వాత క్రికెట్ ఆడబోతుంది. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీంతో, మన స్టార్ ప్లేయర్స్ అందరూ ఉన్న స్క్వాడ్తోనే ఆడబోతుంది బంగ్లాదేశ్ అగైనెస్ట్గా. వైల్ ఈ సిరీస్లో జరగబోయే బ్యాటిల్స్ ఏవో చూసుకుందాం ఈ వీడియోలో. టాప్ 5 బ్యాటిల్స్ మరియు టాప్ నాచ్లో ఉండబోయే బ్యాటిల్స్ ఏవో తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసి ఉంటే చాలా థ్యాంక్ యూ. బ్యాటిల్ నెంబర్ 1 ముస్తఫిజుర్ రహీం వర్సెస్ రవీంద్ర జడేజా. వీళ్ళిద్దరి మధ్యన బ్యాటిల్ అయితే ఒక రేంజ్లో ఉండబోతుందని నేను ఊహిస్తున్నా. అలానే స్టాట్స్ కూడా చెబుతున్నా. అందులో రీసెంట్గా జరిగిన పాకిస్తాన్ అగైనెస్ట్గా బంగ్లాదేశ్ మ్యాచ్లో అయితే ముస్తఫిజుర్ రహీం అయితే ఏకంగా పాకిస్తాన్ పైన 195 రన్లు స్కోర్ చేసి టెస్ట్ కెరియర్లో అతడు హైయెస్ట్ స్కోర్ని నెలకొల్పాడు. అలానే రవీంద్ర జడేజా ఫస్ట్ మ్యాచ్ జరగబోయే చపాక్ స్టేడియంలో అయితే ఆ స్టేడియంలో ఆడిన లాస్ట్ మ్యాచ్లో ఏకంగా రవీంద్ర జడేజా అయితే ఇంగ్లాండ్కి అగైనెస్ట్గా 7 వికెట్లు తీసిపెట్టాడు. కాబట్టి ముస్తఫిజుర్ రహమాన్ పైన రహీం పైన చాలా పైచే ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. మనం వేరే స్టాట్స్ చూసుకున్నట్లయితే వీరిద్దరి మధ్యన దీనికి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న దానికంతా భిన్నంగా ఉన్నాయి. వీరిద్దరు ఇప్పటికి వరకు టెస్ట్ మ్యాచ్లో 4 ఇన్నింగ్స్లో తడబడగా అందులో 150 బాల్ ఫేస్ చేశాడు ముస్తఫిజుర్ రహమాన్. అందులో 72 రన్లు, యావరేజ్ చూస్తే 0. అలానే స్ట్రైక్ రేట్ చూస్తే 48గా ఉంది. ఇంతవరకు రవీంద్ర జడేజా ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు ముస్తఫిజుర్ రహీం. ఈ స్టాట్స్ ఏమన్నా రివర్స్ కావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ మన రవీంద్ర జడేజా కూడా టాప్ క్లాస్ ప్లేయర్ కాబట్టి స్టాట్స్ 100% రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా బలంగా కనిపిస్తున్నాయి. బ్యాటిల్ నెంబర్ 2 లిటన్ దాస్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. వీరిద్దరి మధ్యన అయితే బ్యాటిల్ బ్రిలియంట్గా ఉండబోతుంది. ఎందుకంటే రీసెంట్గా 2022లో బంగ్లాదేశ్కు ఇండియా వెళ్ళినప్పుడు టెస్ట్ సిరీస్లో ఆడడానికి అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒక రైవల్రీ కూడా నడిచింది. కాబట్టి అందులో సిరాజే గెలిచి నిలబడ్డాడు. కాబట్టి ఈ సిరీస్లో కూడా వీళ్ళిద్దరిది బ్యాటిల్ టాప్ నాచ్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే ఈ రైవల్వరీ ఏషియా కప్లో కూడా కొనసాగించింది. కాబట్టి ఈ రైవల్వరీ మరియు ఈ బ్యాటిల్ అనేది టాప్ నాచ్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అఫ్ కోర్స్ మన ఇండియన్ పిచ్చెస్ స్పేస్ బౌలింగ్ అనుకూలించదు. కానీ సిరాజ్ అయితే ఒక డిఫికల్ట్ బౌలర్ కాబట్టి డెఫినెట్లీ లిటన్ దాస్ పైన పైచే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ లిటన్ దాస్ని కూడా ఈజీగా తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన పాకిస్తాన్ మ్యాచ్లో లిటన్ దాస్ వాళ్ళ టీం మొత్తం కొలాప్స్ అయిపోయినప్పుడు ఇతడు నెంబర్ 6లో ఏకంగా 138 రన్లు కొట్టి టీంని ఆదుకొని అతడు బంగ్లాదేశ్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. కాబట్టి లిటన్ దాస్ని తక్కువ అంచనా వేయలేం. అలానే మొహమ్మద్ సిరాజ్ని కూడా తక్కువ అంచనా వేయడానికి ఎక్కడే కానీ లేదు. ఇక వీరిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 2 ఇన్నింగ్స్లో తలపడగా అందులో 39 బాల్ ఫేస్ చేశాడు. 39 బాల్లలో 30 రన్లు, యావరేజ్ చూస్తే 15 ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 76గా ఉంది. అలానే సిరాజ్ 2 సార్లు అవుట్ చేశాడు 2 ఇన్నింగ్స్. బ్యాటిల్ నెంబర్ 3 విరాట్ కోహ్లీ వర్సెస్ షకీబ్ అల్ హాసన్. వీరిద్దరి మధ్యన అయితే ఒక టాప్ నాచ్ బ్యాటిల్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే విరాట్ కోహ్లీ అతడు కింగ్ మరియు అతడు స్పిన్ను చాలా వెల్గా ఆడతాడు. అలానే అతడు చాలా వరకు తడబడ్డాడు కూడా. కాబట్టి వీరిద్దరి మధ్యన ఒక బ్రిలియంట్ బ్యాటిల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే షకీబ్ అల్ హాసన్ అయితే ఒక వండర్ఫుల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి ఇద్దరు ఎవరైనా పై చేయి కావచ్చు. కాబట్టి మనం ఎవరిని తక్కువ అంచనా వేయడానికి అవకాశాలు అస్సలే లేదు. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు వీరిద్దరు ఆడ్ ఇన్నింగ్స్లో తనపడగా అందులో 48 బాల్ ఫేస్ చేశాడు. అందులో 34 రన్లను స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 70గా ఉంది, యావరేజ్ చూస్తే 34గా ఉంది. అలానే షకీబ్ అల్ హాసన్ 6 ఇన్నింగ్స్లో కేవలం ఒక్కసారి అవుట్ చేయగలిగాడు విరాట్ కోహ్లీని. ఈ స్ట్రైక్ రేట్ చూస్తే మనకు చాలా అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే 70 స్ట్రైక్ రేట్ టెస్ట్ క్రికెట్లో ఒక స్పిన్నర్ పైన మెయింటైన్ చేయడం నార్మల్ విషయం అసలే కాదు. కాబట్టి దీన్ని బట్టి చూస్తుంటే షకీబ్ అల్ హాసన్ పైన విరాట్ కోహ్లీకి డెఫినెట్లీ ఒక చిన్న ఎడ్జ్ అనేది కనిపిస్తూ ఉంది. బ్యాటిల్ నెంబర్ 4 బంగ్లాదేశ్ టాప్ 4 బ్యాటర్స్ వర్సెస్ అశ్విన్. వీళ్ళ టాప్ 4 బ్యాటర్స్ వచ్చేసి జాకీర్ హాసన్ మరియు ఇస్లాం, నజముల్లా సంతోష్, అలానే మొమినులకు. వీళ్ళ నలుగురు లెఫ్ట్ హ్యాండర్సే కావడంతో అశ్విన్ ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కాబట్టి రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్లని చెప్పి అవుట్ చేస్తుంటాడు. అలానే అతడు చాలా బ్రిలియంట్ బౌలర్ కాబట్టి వీళ్ళ నలుగురు పైన చాలా డామినేషన్ చేయవచ్చు అని నాకు అనిపిస్తుంది. అలానే ఇఫ్ ఇన్ కేసు రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళ నలుగురిని ఎర్లీగా అవుట్ చేసినట్లయితే వీళ్ళ టీం మొత్తం కలాక్స్ అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అలానే మిడిల్ ఆర్డర్లో షకీబ్ అల్ హాసన్ కూడా ఒక లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ ఈ ప్లాన్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇండియా కానీ నాకు అనిపిస్తుంది.
అలానే మనం అశ్విన్ గురించి మాట్లాడితే అతడైతే చాలా గ్రేట్ బౌలర్. లైక్ ఇంగ్లాండ్లో ఎటువంటి స్పిన్కు హెల్ప్ చేయని పిచ్చెస్లోనే అతడు లెఫ్ట్ హ్యాండర్ అలిస్టర్ కుక్ లాంటి దిగ్గజ బ్యాటర్లని మరియు బెండకెట్స్ లాంటి దిగ్గజ ప్లేయర్లని ఈజీగా వణికించి చెప్పి వికెట్ తీశాడు. అటువంటి బౌలర్ కాబట్టి డెఫినెట్లీ తడికైతే ఈ నలుగురు బ్యాట్స్మెన్స్ మరియు షకీబ్ అల్ హసన్ పైన పైచే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బ్యాటింగ్ నెంబర్ 5 శుభ్మన్ గిల్ వర్సెస్ తాయిజ్. శుభ్మన్ గిల్ అయితే బంగ్లాదేశ్ పైన ఏకంగా ఒక సెంచరీ కూడా ఉంది కాబట్టి శుభ్మన్ గిల్ బంగ్లాదేశ్ పైన ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ అయితే ఉంది. కానీ తాయిజ్ కూడా బంగ్లాదేశ్ నుంచి ఒక బ్రిలియంట్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. ఇతడైతే ఆఫ్టర్ షకీబ్ అల్ హసన్ అయితే బంగ్లాదేశ్కి ఒక బ్రిలియంట్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కాబట్టి ఇతన్ని కూడా బీట్ చేయడం అంత నార్మల్ విషయం అయితే అసలే కాదు. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 2 ఇన్నింగ్స్లో తలబడగా 96 బాల్ ఫేస్ చేశాడు. అందులో కేవలం 33 రన్లు మాత్రం కొట్టగలిగాడు. యావరేజ్ చూస్తే 16గా ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 34గా ఉంది. అలానే ఆడిన 2 ఇన్నింగ్స్లో 2 సార్లు అవుట్ చేసి పడేశాడు తాయిజ్. కాబట్టి ఈ స్టాట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని శుభ్మన్ గిల్ ఇనీషియల్లీ కొంచెం టైం తీసుకుని ఆడినట్లయితే తాయిజుని ఈజీగా బ్రేక్ డౌన్ చేసి పడేయవచ్చు. ఒకవేళ ఈ సిరీస్లో శుభ్మన్ గిల్ ఫెయిల్ అయినట్లయితే డెఫినెట్లీ తడు ఛాన్స్ కూడా కోల్పోయే అవకాశాలు చాలా పుష్కలంగానే ఉన్నాయి. ఎందుకంటే బ్యాకప్లో సర్ఫరాజ్ ఖాన్ లాంటి దిగ్గజ ప్లేయర్ ఉన్నాడు. అతడైతే డొమెస్టిక్లో చాలా బాగా ప్రూవ్ చేసుకొని వస్తున్నాడు కాబట్టి ఈ ప్లేయర్ కూడా శుభ్మన్ గిల్ ఛాన్స్ ఇవ్వచ్చు అని నాకు గట్టిగా అనిపిస్తుంది. కాబట్టి ఈ సిరీస్లో శుభ్మన్ గిల్ చాలా మంచిగా ఆడితే చాలా బాగుంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కొండి. అలానే